ప్రజలు ఇంటి ప్రధాన ద్వారం వాస్తు ప్రకారం ఉంటే చాలా అనుకుంటారు. కానీ ఇంటి ఇతర తలుపులు కూడా అంతే ముఖ్యమైనవి. వాస్తు నిపుణుడు తలుపుల వాస్తు వాటి ప్రభావం గురించి వివరించారు. వాస్తు శాస్త్రం ప్రకారం తలుపుల సంఖ్య 3, 5, 7, 9 లేదా 11గా ఉండాలి. ఇవి శక్తి ప్రవాహాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. తలుపులు పెద్దదిగా ఉండాలి. ఇళ్లలో ఒక ప్రధాన ద్వారం ఉంటుంది. అది అతి పెద్దదిగా రెండింతలుగా ఉండాలి. ఎందుకంటే ఇది సానుకూల శక్తిని ప్రవేశించే ద్వారం. తర్వాత తలుపులు సింగిల్ వే అయినప్పటికీ ప్రవేశ ద్వార పరిమాణం వెడల్పులో పెద్దదిగా ఉండాలి. పాత ఇనుప గొలుసులు దురదృష్టకరంగా భావిస్తారు. పశ్చిమ దిశలో తలుపుల సంఖ్య తక్కువగా ఉండాలి. 2 ద్వారాలు ఉంటే ఒకటి ఉత్తర దిశలో మరొకటి నైరుతి దిశలో ఉంటే ఉత్తర ద్వారం పెద్దదిగా ఉండాలి. ఇది సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. ప్రతికూల శక్తి బయటకు వచ్చే ప్రవాహాన్ని సమతుల్యం చేస్తుంది. మంగళ కలశం శుక్రుడు చంద్రుని ప్రభావాలు సూచిస్తుంది. ప్రధాన ద్వారం దగ్గర ఉంచడం పవిత్రమైనదిగా భావిస్తారు. కలశం నోరు తెరిచి పెద్దదిగా ఉండాలి. దాన్ని శుభ్రమైన నీటితో నింపి పూల రేకులు జోడించండి. ఇంటి ప్రధాన ద్వారం కేవలం వచ్చి వెళ్ళడానికి మాత్రమే కాదు, ఆనందం శ్రేయస్సు కూడా దాన్ని బట్టే ఉంటుంది. ఇంటికి ఎన్ని తలుపులు ఉండాలి, ఎలా ఉండాలి అనే విషయాలు అన్నీ వాస్తు శాస్త్రంలో చెప్పబడ్డాయి.